హలో గైస్, వెల్కమ్ టు ఇట్స్ మీ శాండీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఈరోజు మనం ఎక్కడికి వచ్చేసాము చూడండి, పిజ్జా వరల్డ్. ఇది వచ్చేసి అరండల్పేట 4th లైన్లో ఉంది. అండ్ ఇది చూసారా, అంబియన్స్ అయితే సూపర్ ఉన్నాయి. ఈ బొమ్మలు అయితే చాలా బాగున్నాయి, నాకైతే భలే నచ్చినాయి. ఐస్ క్రీమ్ అండ్ లాలీపాప్ పట్టుకొని కూర్చున్నాయి. అండ్ మెనూ వచ్చేసి ఇదిగోండి. అండ్ చుట్టూరు చూపిస్తాను, ఒకసారి చూడండి. బెలూన్స్తో డెకరేట్ చేసి ఉన్నాయి. స్పెషల్ ఏం కాదు, ఇలాగే ఉంటాయి అంట. అండ్ ఇది వచ్చేసి చూసారా, గుడ్ వైబ్స్ ఓన్లీ అంట. పాజిటివ్ మైండ్, పాజిటివ్ వైబ్, పాజిటివ్ లైఫ్, థింక్ పాజిటివ్. ఓకే అందరూ. అండ్ అటు సైడ్ చూసారా, చాలా బాగుంది. అటు సైడ్ ఫ్యామిలీ కూర్చున్నారు. అండ్ ఇటు వచ్చేసి ఒక 15 or 20 మెంబర్స్ కూర్చోవచ్చు, ఫ్యామిలీ మెంబర్స్. పెద్ద ఫ్యామిలీ వస్తే కనుక అక్కడ బాగా సరిపోతుంది. సో మనమైతే ఇంకా ఆర్డర్ చెప్పలేదు. సో మెనూ చూసేద్దాము ఇప్పుడు. మెనూలో ఏమేమి ఉన్నాయి ఇక్కడ. పిజ్జా వరల్డ్ అంటే ఓన్లీ పిజ్జా దొరికిద్ది అనుకున్నారేమో. సూప్స్ చూసారా, స్టాటస్, గార్లిక్ బ్రెడ్, కోల్డ్ కాఫీ, ఫ్రైడ్ రైస్, నూడిల్స్ అవన్నీ కూడా దొరుకుతాయి అంట. సో మనకైతే పిజ్జా వచ్చేసింది. సో నార్మల్గా తింటే ఏం బాగుంటుంది, చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకొని తినేద్దాము. ఇది నార్మల్ పిజ్జా అనుకున్నారా, చికెన్ పిజ్జా. అండ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసేసుకున్నాను. చూడండి, చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉందో, తింటే కూడా అంతే బాగుందన్నమాట. అండ్ సాస్ కూడా వేసేసుకొని, మరీ ఎక్కువ వేసుకోవద్దు ఎందుకంటే స్వీట్నెస్ వచ్చేసిద్ది. మనకు కొంచెం స్పైసీనెస్ కావాలి కదా, సో అందుకనే. అండ్ టేస్ట్ చేసి చూద్దాం ఇప్పుడు. పిజ్జా అయితే చాలా బాగుంది. ఇది అడ్రస్ తెలుసు కదా, గుంటూరులో అరండల్పేట 4th లైన్ అనమాట. సో మీరు ఎవరైనా వచ్చేయాలనుకుంటే వచ్చేసేయండి. అండ్ నెక్స్ట్ ఏం ఆర్డర్ చెప్దామా అని చూసేసాను అనమాట. చికెన్ లాలీపాప్ తిందాం అనిపించింది. సో చికెన్ లాలీపాప్ వచ్చేసి 230 రూపీస్. అండ్ పిజ్జా కాస్ట్ ఎంత చెప్పలేదు కదా. సో పిజ్జా కాస్ట్ వచ్చేసి మీడియం ఉంది, లార్జ్ ఉంది, అండ్ ఫ్యామిలీ ప్యాక్ కూడా ఉంది. సో మేమైతే మీడియం తీసేసుకున్నాము. మీడియం వచ్చేసి 190 రూపీస్ చికెన్ పిజ్జా. అండ్ మన లాలీపాప్ కూడా వచ్చేసింది, చికెన్ లాలీపాప్. చూడండి ఎంత క్రిస్పీగా కనిపిస్తుందో. దాని మీద సాస్ వేసుకొని కొంచెం అండ్ ఆనియన్స్తో అలా అలా డెకరేట్ చేసుకొని, చూడండి ఇలా డెకరేట్ చేసుకొని తింటంటే ఉంది. అబ్బాబ్బా భలే ఉంది, క్రిస్పీగా ఉంది. చూడండి పొగలు వచ్చేస్తుంది, అయినా కూడా తినేస్తున్నాను అనమాట, అంత బాగుంది. సో చికెన్ లాలీపాప్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. సో మనమైతే ఫస్ట్ ఉంటాము. సో నెక్స్ట్ కూడా వేసేసుకుందాము. నెక్స్ట్ పీస్ కూడా వేసేసుకొని దాని మీద సాస్ వేసేసుకొని నేనైతే సూపర్గా తినేసాను. అంతే ఈ రోజుటికి. అండ్ పిజ్జా వరల్డ్కి బాయ్ చెప్పేసి వచ్చేస్తున్నాను. మీరు సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా.